విడవలూరు మండలం బూటుకూరు గ్రామంలో టీడీపీ యువనేత బెజవాడ వంశీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం మరియు టీడీపీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల మనిషి, మంచి మనస్సున్న వ్యక్తి దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఇలాంటి దంపతులు కోవూరు నియోజకవర్గానికి దొరకడం ప్రజల అదృష్టం అన్నారు. ఎంతో సేవాగుణం కలిగిన వీరు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులతో పాటు వారి సొంత నిధులను ఎన్నో సమస్యల అభివృద్ధికి పనులు చేస్తూ వారి సొంత నిధులతో ఎన్నో సమస్యలు, అభివృద్ధి పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ మంత్రి నారా లోకేష్ గారికి, మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారికి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఉటుకూరు గ్రామస్తులందరికీ, మండలం నుంచి చేసిన నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రజల మనిషి, ప్రజలకి అవసరం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజాసేవ ధ్యేయంగా పనిచేస్తున్న కళ్యాణ్ రెడ్డి గారికి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇంకో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పేద ప్రజల ఆశా జ్యోతి, మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వారు ఈ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి శాసనసభ్యులు అయిన తర్వాత ఎంపీ గారు నెల్లూరు పార్లమెంట్ నుంచి గెలిచి ఎంపీగా నెల్లూరు నియోజకవర్గం అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అనేక సేవా కార్యక్రమాలు అయితేనేమి వారు చేపట్టడం జరుగుతాం. విద్య అయితేనేమి, విపిఆర్ వైద్య అయితేనేమి, విపిఆర్ ఇప్పుడు కొత్తగా నేత్ర, ఈ విధంగా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు టీవీని ఎరుగని విధంగా చేపట్టడం జరుగుతా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా వారిని ఒక రాజకీయ నాయకులుగా చూడకుండా ఒక సేవామూర్తులుగా వారిని గుర్తించడం జరుగుతాం. పార్టీలకు అతీతంగా వారిని జిల్లా మొత్తం తమ సొంత మనుషులాగా అభిమానిస్తా ఉన్నారు. ఇంకా మన ప్రశాంతమ్మ విషయానికి వస్తే ఆమె గెలిచి 20 నెలలు అవుతా ఉంది. నియోజకవర్గంలో ఆమె ఒక కుటుంబ సభ్యురాల మాదిరి అయిపోయింది ప్రశాంతమ్మ. ఎందుకంటే ప్రతి గడపలో ప్రశాంతమ్మ మా మనిషి, మా అక్క, మా చెల్లి, మా కూతురు అనే విధంగా అనేక సేవా కార్యక్రమాలు, రైతులకి కాలువలు తవ్వించడం అయితేనేమి, రోడ్లు వేయించడం అయితేనేమి, గ్రామాల్లో వీధులు అయితేనేమి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నిధులు రావడంలో కొంత లేట్ అయినా కానీ ప్రశాంతమ్మ తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తా ఉంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న మా ప్రీతమ నాయకులు, రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, రాష్ట్ర టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మేకల మధు యాదవ్, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు.